మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ అంటే భక్తి మాత్రమే కాదు, విశ్వాసం కూడా. అలాగే పరిపాలన పారదర్శకత కూడా. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిరోజు లక్షల మంది భక్తి విశ్వాసాలకి కేంద్ర బిందువై ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానము ప్రతిరోజు ఎన్నో లక్షల మంది భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువై ఉంది. అటువంటి పుణ్యక్షేత్రంలో టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు ఆ భక్తుల విశ్వాసాన్ని కాపాడుతూ, అలాగే పారదర్శకతను పాటిస్తూ, సనాతన ధర్మ విస్తరణకు ఎంతో కృషి చేస్తున్నటువంటి వారు ఈరోజు మన ముందు ఉన్నారు. వారితోటి మాట్లాడడం నిజంగా నా చాలా అదృష్టం కూడా. వారిని అడిగి ఎన్నో విషయాలు వారితో మాట్లాడిన తర్వాత వారితోటి ఇంటర్వ్యూ తీసుకొని ఇవన్నీ జనాలకి చెప్పాలి అనిపించింది. వారి నుంచి చాలా విషయాలు మన హిందూ బంధువులందరూ తెలుసుకోవాలి. సార్ నమస్తే. ఓం నమో వెంకటేశ్వర. సార్ ముందుగా శుభాకాంక్షలు. నవంబర్ 6, 2024 మీరు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు. కరెక్ట్గా నెక్స్ట్ మంత్ అంటే ఇంకొక నెల రోజుల్లో సంవత్సరం పూర్తి చేసుకుంటారు. ఈ సంవత్సర కాలంలో మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలబెట్టడానికి ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలని అమలు చేయడంలో చాలా సక్సెస్ అయ్యారు. ముందుగా అభినందించాల్సింది గిరిజనులు ఎవరైతే ఉన్నారో, దళితులు ఎవరైతే ఉన్నారో వారి వద్దకు దేవాలయాలు అనేటటువంటి కాన్సెప్టు ఇది నిజంగా జనాల్లో, ముఖ్యంగా దళిత వాడల్లో అద్భుతమైనటువంటి స్థితిని, వాళ్ళ యొక్క ఆనందానికి గురి చేసినటువంటి సంఘటన. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా విమర్శలు కూడా సెక్యులరిస్టులు మీ మీద చేశారు. ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఉన్నటువంటి ఇది చెప్పండి. ఈ నిర్ణయాలు ఏదైతే తీసుకున్నామో, నేను నిర్ణయాలు తీసుకునే ముందు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని దగ్గరికి వెళ్ళి ఆయనతో కూలంకషంగా చర్చించి సాధ్యాసాధ్యాలన్నీ కూడా బేరీ చేసుకొని వారి అనుమతితోనే మేము ముందుకెళ్తాం. సో వారు మనకు తెలిసింది గోరంతా, ఆయన తెలిసింది కొండంత. వాస్తవం. ఆయన డెప్త్కి వెళ్తారు సబ్జెక్టులు. దీనివల్ల ఏంటి, ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనకన్నా 10 రెట్లు ఆయన ఆలోచన ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చెప్తే మేము అది చేస్తాం. సో ఆయన అడుగు జాడలు నడటమే మా పని. ఎందుకంటే అత్యంత ముఖ్యమైన భక్తులు ఎవరన్నా ఉన్నారంటే మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు, వెంకటేశ్వర స్వామి. నాకు తెలిసి ఆయనకన్నా భక్తులు ఎవరు ఉండరేమో అని అనిపించింది. కానీ మీరు చెప్తుంటే కొత్త విషయం విన్నట్టు అనిపిస్తుంది సార్. ఎందుకనంటే ఆయన చాలా వరకు కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ మనం చూసాం. ఎందుకనంటే ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు కూడా సార్కున్నటువంటి పేరు ఏంటనేది కూడా తెలుసు. అసలు వారి పేరు చెప్పగానే ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు ఫస్ట్. కానీ ఆయనలో దైవత్వం ఎంత ఉంది అని మీరు వచ్చిన తర్వాత మేము వింటున్నాం. ఎందుకంటే ఆయన అక్కడ పుట్టి పెరిగినాడు, తిరుపతిలో. వాళ్ళ ఊరు నుంచి కాలినడకన తిరుమలకి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. చిన్నప్పుడు మేము కూడా కాలినడకనే పోయేవాళ్ళం తిరుమలకి. సో ఆయనంత కాకపోయినా నేను కూడా కనీసం 2-3 నెలలకు ఒకసారి తిరుమలకి వెళ్ళాం. మాకు చిన్నప్పటి నుంచి కొండకు పోయి వచ్చినామంటాం. ఇప్పుడు ఇక్కడ ఉండే పబ్లిక్ తెలియకపోవచ్చు, కొండ అంటే తిరుమల. సో కొండకు పోయి వచ్చినాము, అక్కడ లడ్డు ప్రసాదం తీసుకొచ్చి 10 మందికి పంచి దాంట్లో ఆనందం వేరే ఉంటుంది. సో ఆ విధంగా మేమంతా కూడా చిన్నప్పటి నుంచి కూడా తిరుమల పవిత్రత అంటే ఏంటో మాకు కూలంకషంగా తెలుసు. అక్కడ యొక్క భక్తులు ఇబ్బంది ఏం పడుతున్నారు, వాళ్ళకి ఎలా సౌకర్యాలు చేయాలి, సామాన్య భక్తులకి ఎంత పెద్ద పీట వేయాలి, మా అజెండా అదే. మేము వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు తీసుకొస్తున్నాము. కొన్ని వచ్చినాయి ఆచరణ, ఇంకా కొన్ని రావాలి, టైం పడుతుంది. బహుశా 3-4 నెలల్లో మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తాం. సార్ మీరు వచ్చిన తర్వాత మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా జనామోదం, కానీ ఆ వెనకే మీరు చాలా విమర్శలు ఎదుర్కోవడం అనేది కూడా జరిగింది. ఇప్పుడు ఈ దళిత వాడల్లో ఏదైతే దేవాలయ నిర్మాణాలు ఉన్నాయో సార్, ఈ సిచ్యుయేషన్ని మీరు ఈ నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత వచ్చినటువంటి ఆరోపణల మీద మీ యొక్క ఈ ఆరోపణలు అనేది కామన్ అండి. ఎవరు చేస్తారు ఆరోపణలు?
అంటే ఇప్పుడు ఒక విషయం సార్, యాక్చువల్గా ఇక్కడ నా వాదన కూడా ఏంటి అని అంటే, ఎప్పుడైతే దళిత వాడల్లో ఇన్ని వేల దేవాలయాలు నిర్మిస్తాము అనగానే సోకాల్డ్ ఒక అన్యమతానికి సంబంధించినటువంటి పెద్దలందరి గొంతుకలు కూడా సెక్యులరిజం కింద విప్పడం అనేది జరిగింది. వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటి అని అంటే, మురికి వాడల్లో మౌలిక సదుపాయాలను మర్చిపోయిందా ప్రభుత్వము, దేవాలయాల మాట మాట్లాడుతుంది అని అంటున్నారు. కానీ అదే మురికి వాడల్లో ఇతర మతాలకి సంబంధించినటువంటి చర్చిలు ఉన్నాయి, వాటికి ఎప్పుడూ కూడా అభ్యంతరం చెప్పాల. ఆ చర్చిలో అక్కడ ఏ విధమైనటువంటి మౌలిక సదుపాయాలు ఇస్తున్నది అనే దాని మీద ఎవరికి కూడా క్లారిటీ లేదు. ఎవరికి ప్రభుత్వానికి ఇంతవరకు కూడా వాళ్ళు కూడా ఏది ఇచ్చింది లేదు. కానీ ఎందుకు హిందువులు అనేసరికి హిందూ దేవతలు దేవుళ్ళకి సంబంధించినటువంటి విషయం రాగానే వెంటనే వీళ్ళందరికీ కూడా మనిషి ఆ మౌలిక సదుపాయాలు, దేవస్థానం యొక్క సొమ్ము ఏదైతే ఉందో అది మొత్తం కూడా జనానికి సంబంధించిందే. ఎక్కడ దేవుళ్ళకి సంబంధించి హిందూ దేవుళ్ళకి దేవాలయాలకి సంబంధించి దాన్ని విస్తరించడానికి వచ్చినప్పుడల్లా కూడా వీళ్ళు ఖండించడం కానీ వీళ్ళు రోడ్డు మీదకి రావడం అనేటటువంటిది కానీ జరుగుతుంది. అందరూ రారండి, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. నేను ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి మీ కౌంటర్ అడుగుతున్నాను. ఏంటంటే నెగ్లిజిబుల్, వాళ్ళు కౌంటబుల్ కాదండి. వాళ్ళు ఇప్పుడు ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ లో చర్చ్ కట్టుకుంటారు, ఎవరికేం అబ్జెక్షన్ లేదు. ఎగ్జాక్ట్లీ టెంపుల్ కడితే ఎందుకు అబ్జెక్షన్? అంటే అవసరం లేదు కదా. అవును, మీరు అన్నారు మౌలిక సదుపాయాలు లేవు అని, అది ప్రభుత్వం చూసుకుంటుంది. ప్రభుత్వంతో టీటీడీకి సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే టీటీడీ సపరేట్ స్టాంటిటీ, అది అటానమస్ బాడీ. ఆ యొక్క బాడీ ఏదైతే నిర్ణయం తీసుకుంటామో అది ఫైనల్. అది ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు మేము 1000 కడదాం అనుకున్నాం, ముఖ్యమంత్రి గారు వచ్చి 5000 కట్టమన్నాడు. మాకు శిరోధార్యం అంతే. ఇప్పుడు 5000 కడతాం, 5000 అయిపోయిన తర్వాత ఇంకొక 5000 కడతాం. అంటే ప్రతి ఊర్లో ప్రతి బస్తీలో ఓ దేవాలయం ఉండాలి. ఇప్పుడు కొత్తగా కొంతమంది అసోసియేషన్గా ఫామ్ అయ్యి నన్ను కూడా వచ్చి కలిశారు. పాత దేవాలయాలు ఏదైతే పాడైపోయినాయో వాటన్నిటి కూడా మనం రెనోవేట్ చేస్తాం. ఇది అద్భుతమైనటువంటిది సార్. నాకు తెలిసి తెలంగాణలో దాదాపు 101 దేవాలయాలు ఆ పురాతనమైనటువంటి దేవాలయం, అలాగే ఆంధ్రలో కూడా సేమ్ ఇంచుమించు 100 నుంచి 150 దేవాలయాలు పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఇంతవరకు కూడా అవి పునరుద్ధరణకి నోచుకోలేదు. ఇప్పుడు మీరు ఆ విషయం చెప్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ యొక్క కల్చర్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత హిందువులుగా మన మీద ఉంది. సో దాన్ని ఇంతవరకు ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ మీరు వచ్చిన తర్వాత ఆలోచనలు ఇలాంటివన్నీ కూడా మాలాంటి వాళ్ళందరికీ చాలా సంతోషం అనిపిస్తుంది సార్. ఎందుకనంటే ఒక హిందువు అనేటటువంటి వ్యక్తి అక్కడ కూర్చుంటే నిజంగా దేవుడి పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే అక్కడ చేస్తారో సేవలు, ఆ సేవలు కనిపిస్తున్నాయి అనడంలో అసలు సందేహమే లేదు సార్. ఇంకొక విషయం ఏంటంటే నేను మీ దృష్టికి తీసుకురావాల్సింది, గోసేవ ఏదైతే ఉందో ఇప్పుడు చాలా వరకు కూడా గోవులు అక్రమ రవాణా జరుగుతున్నాయి సార్. వీటికి బెగన్ ఫ్యాక్టరీస్కి తరలించడం అనేటటువంటిది జరుగుతుంది, గోవధ జరుగుతుంది. ఇప్పుడు మన హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు బజరంగ్ దళ్ కానివ్వండి, విహెచ్పి కానివ్వండి, ఈ కార్యకర్తలందరూ కూడా వాటిని అడ్డుకొని గోవుల్ని కాపాడుతున్నారు. కాపాడినటువంటి గోవులు ఏమవుతున్నాయంటే వేరే ఎవరైనా సరే ఆశ్రమాలు ఉంటేనో లేకపోతే పీఠాధిపతులు ఉంటేనో అక్కడికి తరలిస్తున్నారు. అది వాళ్ళు కొంతమంది సజావుగా బాధ్యతలు తీసుకుంటున్నారు, కొంతమంది ఈ గోసేవ పేరిట అది మిస్యూజ్ జరుగుతుంది ఒకటి. రెండోది ఏంటంటే వీటినైతే పుంకాలుగా వచ్చేస్తున్నాయి సార్. ఈ గోవులు కూడా ఎక్కువ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు ఈజీగా ఒక 10,000కో 20,000కో 25,000కో వాళ్ళకి అప్పటికప్పుడు డబ్బు అవసరం కాబట్టి అమ్మేస్తున్నారు. అలాగే రైతుల దగ్గర నుంచి దొంగిలించబడుతున్నాయి. ఇవన్నీ కూడా పట్టుకున్న తర్వాత ప్రభుత్వానికి అంటే పోలీసులకి పెద్ద సవాల్ వీటిని ఎక్కడ పెట్టాలి అనేది. సరే పలానా ప్లేసెస్ ఉన్నాయి, కొన్ని ఆశ్రమాలు తీసుకుంటున్నాయి, అక్కడికి తరలిస్తున్నారు. కానీ అక్కడ చాలా చోట్ల ఆ గోవులకి సంబంధించినటువంటి సంరక్షణ అందడం లేదు సార్. చివరికి వాటికి మేత కూడా ఇవ్వట్లేదు. కొన్ని గోవులు చనిపోతున్నాయి అక్కడ. ఇప్పుడు మనం ఎక్కడ నుంచి అయితే మనం కాపాడి తీసుకొచ్చామో, ఎక్కడైతే పెడుతున్నామో అక్కడ సంరక్షణ అనేటటువంటిది లేకపోవడానికి కారణం ఏంటంటే ఒక మానిటరింగ్ లేదు సార్. అక్కడ ఈ గోవులు వస్తున్నాయి, వెళ్తున్నాయి, వాళ్ళు తీసుకుంటున్నారు, అలాగే అక్కడ నుంచి కూడా అక్రమ రవాణాలు జరుగుతున్నాయి అనేటటువంటిది నా దగ్గరికి వచ్చినటువంటి సమాచారం. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు కూడా నేను మీకు తర్వాత ప్రొడ్యూస్ చేస్తాను. టీటీడీ దేవస్థానములో ఒక పెద్ద గోశాలే ఉంది సార్. గో సంరక్షణ అనేది టీటీడీ బాధ్యత, మెయిన్ ఉన్నటువంటి బాధ్యతల్లో. ఇప్పుడు ఇలా నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి గోవులు ఇప్పుడు ఏ సమస్యనైతే మీ దృష్టికి తీసుకొచ్చాను,
దానికి టీటీడీ దేవస్థానం ఇనిషియేట్ తీసుకొని వీళ్ళందరికీ దిశ నిర్దేశం చేసి, ఎందుకంటే సార్ గోవుల్ని తీసుకొచ్చి అలా వదిలేస్తున్నారు. నేను ఒక చిన్న కాన్సెప్ట్ నాకు మైండ్లో వచ్చింది. ఇప్పుడు గోమయం కానివ్వండి, అలాగే గో మూత్రం కానివ్వండి, గోవుకి సంబంధించినవి ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి ప్రొడక్ట్స్ని మనం తయారు చేయొచ్చు సార్. అగరబత్తీలు తీసుకోండి, పిడకలు తీసుకోండి, అలాగే గో సంరక్షకులు చేపట్టడం లేదు. దీన్ని కనుక స్వయం ఉపాధి శిక్షణ కింద టీటీడీ తరపు నుంచి ఏమన్నా జనానికి ఇచ్చి, ఈ గో సంరక్షకులు ఎవరైతే ఈ గోవులు ఏవైతే పట్టుకుంటున్నారో, ఎక్కడైతే తరలించబడుతున్నాయో వీటి సంరక్షణ తీసుకునేటటువంటిది, ఈ విధమైనటువంటి స్వయం ప్రతిపత్తి చేసేటటువంటి ఆలోచన టీటీడీ చేసేటటువంటి అవకాశం ఉందా? దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఇది పెద్ద సబ్జెక్ట్ అండి. ఇప్పుడు మన అన్ని లక్షల గోవులు సంరక్షణ చేయాలంటే ఆచరణ సాధ్యం కాదు టీటీడీ. ఇంకా టీటీడీ చేయాల్సిన పనులు కూడా వేరే ఉన్నాయి. సో ఇది దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉంది గవర్నమెంట్లో, యానిమల్ హస్బెండరీ. వాళ్ళ పని వాళ్ళు చేయాలి. వాళ్ళకి ఏమన్నా సాయం కావాలంటే మనం టీటీడీ చేయొచ్చు. కానీ అయినా కానీ ఇప్పుడు చిత్తూరు దగ్గర పలమనేరు అనే దగ్గర ఒక 500 ఎకరాల్లో గోశాల ఉంది. కానీ మీరు అన్నట్టుగా దాని యొక్క నిర్వహణ ఏదైతే ఉందో చాలా మిస్యూజ్ జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ సార్. సో దానికి కావాల్సిన గడ్డి కొనరా అంటే 10 బేల్స్ వస్తే 100 బేల్ రాయటం. దాన్ని ఎవరు కాపాడాలి? మానిటరింగ్ చేయాలి. కంచె చేను వేస్తున్నట్టు చేస్తా ఉంటే ఏ విధంగా చేయాలి? సో జవాబుదారీతనం ఏదైతే ఉందో అది ఎంప్లాయీస్ లో కూడా తక్కువైంది కొంతమందిలో. సో అవన్నీ సరిచేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్, ఓవర్ నైట్ అయ్యేది తప్పకుండా సార్. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు నేను మీ దృష్టికి ఎందుకు తీసుకొచ్చానంటే, మీ ద్వారా ఒక చర్చ జరిగితే, ఎందుకంటే అది మీ ద్వారా వస్తే చాలా మంది కూడా ఒక వార్నింగ్ కింద వెళ్తుంది, ఎందుకంటే మీ దృష్టికి వచ్చింది అని చెప్పి. అలాగే ఇలాంటి కేసెస్ ఏమైనా ఉంటే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకోసమని గో సంరక్షణ అనేటటువంటి దాని మీద మీతో చర్చించడం అనేది అన్నట్టుగా చాలా మంది ప్రైవేట్ వ్యక్తులు కూడా కొంతమంది చారిటీగా తయారయ్యి వాళ్ళందరూ గో సంరక్షణ అనేది పెట్టి చేస్తున్నారు. అది మా దృష్టికి వచ్చింది. కానీ టీటీడీ చేయాలి అని అంటే అది చాలా ఇది అంటే మానిటరింగ్ అడుగుతున్నాను సార్. మీరు అన్నట్టు టీటీడీ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా కష్టం, ఎందుకంటే ఇది చాలా పెద్ద వ్యవస్థ. అట్లీస్ట్ ఈ గోవులకి సంబంధించి ఇలాంటివి ఏదైనా మిస్యూజ్ జరిగితే అడగడానికి ఒక సంస్థ ఉంటుంది, దానికి కొన్ని రైట్స్ ఉన్నాయి అనేటటువంటి ఒక భయం అనేటటువంటిది మనుషుల్లో ఉంటే అది మిస్యూజ్ అవ్వకుండా సద్వినియోగం అవుతుంది. ఎందుకంటే చాలామంది పిల్లలే నా దగ్గరకు వచ్చి అడిగారు, మేడం దీన్ని గనక మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఇది స్వయం ఉపాధి పథకం కింద కూడా ఈ గోశాలలు ఉపయోగపడతాయి. సో వీటిని నిర్వహించడానికి యువకులకి కూడా ఇలాంటి స్వయం ప్రతిపత్తి కలిగించవచ్చు. అంత సాధ్యపడదండి. టీటీడీ చేయాల్సింది చాలా ఉన్నాయి. ధార్మిక కార్యక్రమాలు, హిందూ ప్రచార పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. దాన్ని చేయాలి. గో సంరక్షణ అనేది ప్రభుత్వం చేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకి మెకానిజం ఉంది. ప్రతి ఒక్క చిన్న ఊర్లో కూడా వాళ్ళకు వ్యవస్థ ఉంది గవర్నమెంట్కి, వాళ్ళ ద్వారా చేయించాలి మనం. టీటీడీ చేయాలంటే ఏదో 1, 2, 10 చేయొచ్చు, కానీ ప్రతి ఊర్లో చేయాలంటే అది ఆచరణ సాధ్యమయ్యే పని కాదు. ఎక్కడికక్కడ వాళ్ళు ఒక యూనిట్గా తయారయ్యి అవి చేసుకోవాలి వాలంటరీగా, అప్పుడే మనం ఇవన్నీ చేయగలుగుతాం. అంటే ఇక్కడ ఒకటి కూడా ఏంటంటే సార్, వాలంటరీగా చాలా మంది చేస్తున్నారు. మీరు అన్నట్టు ఇది పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థని మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ చేయాలంటే కూడా గవర్నమెంట్ అనేటటువంటిది పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఐ అగ్రీ విత్ యూ. ఇంకొక విషయం ఏంటంటే సార్, మీరు టీటీడీ చైర్మన్గా వచ్చిన తర్వాత కనీసం మీరు తాగేటటువంటి వాటర్ కూడా కింద నుంచే పట్టుకొని వెళ్తారు. మీ ఫుడ్ కూడా మీ సొంత ఖర్చులతో. లేదు సార్, ఎందుకంటే కాదు సబ్జెక్ట్ కాదు, ఆ నిరాడంబరత్వాన్ని ఎందుకు అడుగుతున్నాను, ఆ నియమం అనేటటువంటిది చాలా మందికి మార్గదర్శకం అవుతుంది సార్. అందుకని ఇది తెలియాలి సార్, 100% తెలియాలి. ఎందుకంటే యా సార్, లేదు ఎవ్రీథింగ్, ఎందుకంటే కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఇలాంటి మీరు నిత్యం కూడా లేదు సార్, ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఎందుకంటే ఆ చైర్లో కూర్చున్న వాళ్ళు, ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంత మిస్యూజ్ అయిందనేది మాత్రమే జనాలకి తెలుసు. కానీ ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి, అది వాస్తవం సార్, కానీ ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులకి ఇస్తే అక్కడ ప్రతి ఒక్కటి కూడా ఎలా సద్వినియోగం చేయబడుతుంది అనేటటువంటిది జనాలకి చెప్పడంలో తప్పలేదు కదా సార్. సబ్జెక్ట్ ఒకటేనండి
సార్ సామాన్య భక్తుడికి పెద్దపీట వేయాలి. ఎస్ 400-500 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తారు, మూట ముల్లె కట్టుకొని చెప్పులు లేకుండా నడిచి వస్తారు. వాళ్ళు వచ్చి మళ్ళీ 20 గంటలు క్యూ లైన్లో ఉండాలంటే వాళ్ళు నరక యాతన పడుతున్నారు. వాళ్ళకి ఎంత త్వరితగతిన మనం దర్శనాలు చేయించి వాళ్ళకి భోజనాలు పెట్టి ప్రసాదాలు ఇచ్చి పంపిస్తే చాలు మనకి. మా మెయిన్ కాన్సెప్ట్ దాని మీద వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు మీరు మిగిలినన్నీ కూడా సెకండరీ. మీరు వచ్చిన తర్వాత అక్కడ మీరు చేసినటువంటి సంస్కరణలు కొన్ని చెప్పండి. అంటే చాలా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలుసు గతంలో ఏం జరిగిందో, అన్ని కల్తీనే. అవును, నేను విన్నాను సార్. అక్కడ లడ్డు కల్తీ, నెయ్యి కల్తీ, వాళ్ళ బతికే కల్తీ. గతంలో వాళ్ళ బతుకంతా కల్తీ బతికే. దాన్ని సరి చేయడానికి మనకు టైం పట్టింది. దాని మీద కేసులు పెడతాం, అది పెడతాం. ఇదివరకు అన్ని ఫుడ్ గ్రెయిన్స్ అన్ని కూడా ఎల్వన్ అనే రేషన్ బియ్యం అవి ఇవి తీసుకొచ్చి వండి పెట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా రైస్ కొని ఒకటే క్వాలిటీ రైస్, మంచి క్వాలిటీ కొని, అలాగే మిగిలినటువంటి ఏదైతే పప్పు దినుసులు ఉన్నాయో అవన్నీ కూడా స్టాండర్డ్ కొంటాం. కాబట్టి మంచి శుభ్రమైన భోజనం పెడతాం. కొండ మీద ఈ అన్నమాంబ క్యాంటీన్లో దొరికినంత ప్రసాదం ఎక్కడ దొరకదు. అంత రుచికరమైన భోజనం దొరుకుతుంది. చాలా మంది చెప్పారు లడ్డు కూడా పాత రోజుల్లో ఉన్నటువంటి ఆ టేస్ట్ అని మేము చూస్తున్నామంటే. ఇదివరకు లడ్డూలో ఎక్కువ పటికి బెల్లం ఎక్కువ వచ్చేది, ఆ స్మెల్ కానివ్వండి, తిన్నాము అంటే తిరుపతి లడ్డు ప్రసాదం కాబట్టి అనేటటువంటి దీంట్లో ఉన్నటువంటి స్థితి నుంచి వెనకటి లడ్డు ఏదైతే సుగంధం వచ్చేదో, ఏది క్వాలిటీ అయితే ఉండేదో ఆ క్వాలిటీ ఇప్పుడు మేము చూస్తున్నాం అనేది కూడా నాతో చాలా మంది చెప్పినట్టు. కొత్తవి ఏం ప్రయోగం చేయక్కర్లేదండి, ఉన్న వాటిని పాతవే ఉన్నాయి కదా, దాన్ని చేస్తే సరిపోతుంది. మళ్ళీ రివ్యామ్ చేస్తే సరిపోతుంది. కొత్తగా ఏం చేయక్కర్లేదు. ఇవన్నీ చాలా వరకు అక్కడ పూజలు కానీ అవి కానీ ఇవి కానీ కొన్ని మార్చారండి. అది మార్చకూడదు. అది ఆగమశాస్త్రం ప్రకారం మార్చడానికి వీల్లేదు. ఆగమశాస్త్రం ప్రకారం అది మార్చడానికి లేదు కదా సార్. పాత పురాతన పద్ధతులు ఏమున్నాయో. ఇప్పుడు ఏకాదశి వస్తుంది సార్. ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి 2 రోజులే ఈ ఏకాదశి, ద్వాదశి. ఇప్పుడు 10 రోజులు చేశారు దాన్ని సార్. 2 వస్తుంది కదా. 10 రోజులు చేస్తే దానికి ఒక పెద్ద వ్యవస్థ. మళ్ళా కింద టోకన్లు ఇయటం, అది చేయటం, ఇది చేయటం, ఆడ తొక్కిసలు ఆడటం, అక్కడ జనం చచ్చిపోవటం. ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు నాకు, వాళ్ళు ఎవరో 10 రోజులు చేశారని మీరు ఎందుకు చేశారు, అవన్నీ మార్చమనే కదా మిమ్మల్ని పెట్టింది. పాత పద్ధతులు ఎందుకు వెళ్తారు, బాగా చేపట్లు పెట్టారు. కాబట్టి మళ్ళీ నవంబర్లో వస్తుంది, అది 2 రోజులకే చేద్దామనేది ఆలోచన డిసైడ్. అద్భుతం సార్. తర్వాత ఇంకొకటి నేను విన్నది, ఒక వాల్యూ పోతుందండి. వాస్తవం సార్. దానికి ఉండే వాల్యూ మనం 10 రోజులు పెట్టచ్చు, అట్లయితే 365 రోజులు కూడా ఓపెన్ చేసి పెట్టచ్చు. అవును, మీరన్నట్టు ఏకాదశి అనేటటువంటిది ఆ రోజుకి ఆ ఎనర్జీ అనేటటువంటిది ప్రత్యేకం సార్. అంతే, ఆ ఎనర్జీ ప్రకారమే అక్కడ జరుగుతుంది. దాన్ని మీరన్నట్టుగా 10 రోజులకి సాగదీయడం అని అంటే అది ఆగమ శాస్త్రాన్ని వీళ్ళకి తెలిసి చేస్తున్నారు. ఒప్పుకోకపోయినా అదే కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు కదా, వాళ్ళని బలవంతం చేసి ఒప్పించారు. ఓకే సార్. ఇప్పుడు చాలా వరకు మాట్లాడుతూ ఉంటారు కదా టీటీడీలో రాజకీయ నాయకుల ప్రభావం ఎక్కువ ఉంటుందని. కానీ మీరు వచ్చిన తర్వాత నేను విన్నది ఏంటంటే అసలు మీరు ఎవరికి కూడా పర్సనల్గా దర్శనాలు ఇవ్వడం అనేటటువంటిది టోటల్గా బంద్ చేసేసారు అనేది. ఎందుకంటే దాదాపు నేను ఇంతకుముందు నాకు తెలిసినంత వరకు ఏంటంటే టీటీడీ చైర్మన్కి సంబంధించినటువంటి కోటాలో దాదాపు 200 మంది వరకు దర్శనం చేసుకునేటటువంటి విఐపి దర్శనం చేసుకునే వెసులుబాటు ఉంది. 3,000, 4,000, 5,000 రోజుకి. సార్ దాన్ని మీరు ఎందుకు తీసేశారు చెప్పండి. అసలు ఆనవాయితీనే మీరు వదిలేశారు. ఇప్పుడే 20 గంటలు 22 గంటలు సామాన్య భక్తులు లైన్ లో ఉంటున్నారు. ఒక విఐపి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చే లోపల 40-50 మంది సామాన్య భక్తులు చేసుకుంటారు. సార్ ఇంతకు ముందున్న చైర్మన్లు ఇది ఆలోచించలేదా? ఇప్పుడు ఎవరి విధానం వాళ్ళది, మనం దాన్ని నేనేం చేయగలుగుతాను. నేను అర్ధరాత్రి పూట 1 గంటకి 2 గంటలకి క్యూ లైన్ లో వెళ్తే అసలు వాళ్ళ బాధలు వర్ణన. మీరు వెళ్తారా సార్? వెళ్తాను. చిన్నపిల్లలు వేసుకొని ఆడ రూమ్ లో మనం కంపార్ట్మెంట్ లో పెట్టి తాళం వేస్తే నాకు బాధ అనిపించింది. అందరికి ఎవరో చెప్తే చేసింది కాదు, మనంతటికి మనమే. విఐపి అంటే ఎవరు బాగా బిజీ ఉన్న వాళ్ళు టైం అంత స్పెండ్ చేసి
లైన్లో నిల్చోలేని వాళ్ళకి ఎవరికో కొంతమందికి ఇవ్వాలి 5-10 మందికి రోజు. అంతేగాని రోజుకి వేల మందికి ఇస్తూ ఉంటే అది కరెక్ట్ కాదనిపించి నేనే కదా మా బోర్డు మెంబర్లు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని దానికి కట్టుబడి ఉన్నాం. బోర్డు మెంబర్స్ అంటే ఇంకొక ఇది గుర్తొచ్చింది సార్. సార్ మీరు చైర్మన్గా ఉన్నారు, మెంబర్స్గా పెద్ద పెద్ద టైకూన్స్ ఉన్నారు సార్. అవును. కానీ వాళ్ళందరినీ ఒకే తాటి మీదకి నడిపించడం అనేటటువంటిది బిఆర్ నాయుడు గారి వల్ల ఎలా సాధ్యమైంది? అంటే అది దైవ నిర్ణయం అండి, మన చేతులు ఏమి ఉండదు సార్. ప్రతిదీ ఇక్కడ నాకు ఒక సంతోషం ఏంటంటే మీరు చేసే ప్రతి సేవని ఇద్దరికి అంకితం చేస్తున్నారు. ఒకటి దేవుడికి, రెండవది ముఖ్యమంత్రి గారికి. ఇంతకు మించిన సింప్లిసిటీ అండ్ యాక్సెప్టెన్స్ రెండోది ఉండదేమో. ప్రతిదీ మీరు అంకితం ఇచ్చేస్తున్నారు సార్. అంకితం అనేది కూడా కాదండి, బాధ్యత. ఎస్, నేను మొదట్లో చెప్పినట్టు ప్రజల యొక్క అవసరాలని తీర్చిన వాడే అక్కడ చైర్మన్గా ఉండాలి. ఎవరో కొంతమంది వ్యక్తులకి స్వార్థ ప్రయోజనాల కోసం చేసే వ్యక్తి అక్కడ అవసరం లేదు. అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అధికారులు కూడా నన్ను బట్టే ఉంటారు. ఎవరైనా కానీ నేను రోజుకు 2,000 ఇచ్చాను అనుకోండి, వాళ్ళు 2,000 ఇస్తారు. నేను 30-40 ఇచ్చాను అనుకో, వాళ్ళు కూడా 30-40 ఇస్తారు. అందుకని నేనే కంట్రోల్ చేసుకుంటాను. అదేవిధంగా నా బోర్డు మెంబర్లు కూడా కంట్రోల్ చేస్తాను. బోర్డు మెంబర్లు అందరూ కూర్చోబెట్టి మేమంతా మాట్లాడుకుంటాం, ఒక ఫ్యామిలీగా ఉంటాం. గ్రేట్. విభిన్నమైన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద టైకూన్. మీరు టైకూన్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా. అది చైర్మన్ అంటే వాళ్ళకి అంత గౌరవం. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా మేము అంతే గౌరవం ఇస్తాం, అట్లేం లేదు. అంటే ఇంతకు ముందు చాలా వీటి మీద వివాదాస్పదమైనటువంటి ఇష్యూస్ జరిగినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి సార్. బోర్డు మెంబర్స్లో ఒకళ్ళు అలా చేస్తున్నారని, ఒకళ్ళు ఇలా చేస్తున్నారని చాలా రాజకీయాలు చూడడం అనేది జరిగింది. కానీ మీరు వచ్చిన తర్వాత నేను 25-30 మంది మా మెంబర్లనే నేను ఒక దాటి మీద నడిపించకుండా వాళ్ళని నేను మంచిగా చూసుకోకపోతే ఇన్ని లక్షల మందిని ఎట్లా చూసుకుంటా? అంతే కదా. వాస్తవం. ముందు ఇల్లు చక్కబెట్టుకున్నాకనే కదా తర్వాత ప్రపంచాన్ని, రాష్ట్రాన్ని చక్కబెట్టేది. కాబట్టి నా బోర్డు మెంబర్లు కూడా నాకు ఇంపార్టెంట్. వాళ్ళకు కూడా ఏమి జరగకుండా వాళ్ళను కూడా నేను అలాగే చూసుకుంటాను, అంతే. అందులో ఏం తేడా ఉండదు. ఇంతకు ముందు చూసాం సార్, రాజకీయ నాయకుల మినిస్టర్లు వెళ్తే సార్ నెలకి కనీసం వాళ్ళు ఒక 20 రోజులు తిరుమల కొండ ఎక్కి దిగి దర్శనాలు కొండ ఎక్కడం కాదండి, దర్శనాలు చేసుకోవడమే. ఆ గడప ఎక్కే గడప దిగే గడపే చూసాం మేము. మీరు వచ్చిన తర్వాత ఇలాంటి దాఖలాలు మాకు కనపడలేదు సార్. బ్రహ్మోత్సవాలు జరిగినాయండి సార్, పట్టుమంటూ 10 మంది రాజకీయ నాయకులు రాలా. చాలా హ్యాపీగా ఉంది సార్ వినడానికి. 10 మంది రాలేదు, 10 రోజుల్లో 10 మంది కూడా రాలా. ఎవరో కొంతమంది జ్యుడిషియల్ వాళ్ళు వచ్చారు. ఎందుకంటే మీరు మంది మార్బలాన్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు కదా సార్, అందుకని వాళ్ళకి భక్తి ఎక్కడుంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇంతకు ముందు భక్తి కోసం వస్తున్నారన్న బిల్డప్ లో ఉండేవాళ్ళు. బట్ మీరు ఏదైతే ఆ సూత్రాలు మీరు పాటిస్తూ వేరే వాళ్ళకు కూడా మార్గదర్శకం అయ్యారో. మేము 10 రోజుల్లో కూడా జనంలోనే ఉన్నామండి, అంతా గ్యాలరీలోనే ఉన్నాం. ఎవరు కూడా ఈ రథాల మందులు ఉండాలా, అది చేయాలి ఇది చేయాలని లేదు. మా బోర్డు మెంబర్లు అందరం కూడా తలో దిక్కుపోయి ప్రజల్లో కలిసిపోయి, భక్తుల్లో కలిసిపోయి వాళ్ళకి అన్ని అందుతున్నాయా లేదా, భోజనాలు అందుతున్నాయా లేదా, మంచినీళ్ళు అందుతున్నాయా లేదా, వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉందా లేదా, చక్కగా నీట్గా తీసుకెళ్ళాము. అందులో ఏమాత్రం డౌట్ లేదు. సరే, ఇంతమందిని మీరు బ్యాలెన్స్ చేస్తూ ఈ బోర్డును ముందుకు తీసుకెళ్ళడం వల్ల ఇట్స్ రియల్లీ ఇందులో జరిగినటువంటి ఇంప్లిమెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో కేక్ వాక్ అయినాయి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు యూత్ సార్ మెయిన్, మనము ఎలాగో ఒక తరం, ఈ ముందు తరము, మా తరము, మీ తరము అందరూ కూడా దైవభక్తిలో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి యూత్ని సనాతన ధర్మం వైపుకి, అలాగే భక్తి విశ్వాసాల వైపుకి నడిపించడానికి టీటీడీ ఏమైనా పద్ధతుల్ని వాళ్ళ కోసం? యూత్ ఎక్కువ వస్తున్నారండి, నేను నా అబ్జర్వేషన్. మీరు అన్నట్టుగా ఓల్డ్ పీపుల్ కాదండి, యూత్ ఎక్కువ వస్తున్నారు. చూడండి, వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారండి, పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద ఫ్యామిలీ, బిలినియర్ ఫ్యామిలీ, వాళ్ళు కూడా నడుచుకుంటూ వస్తారు. నేను నాకు ఆశ్చర్యం వేస్తున్నాను. కొంత 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా నడుచు. అవును, పెద్దవాళ్ళు కూడా నడుచు. సో ఇప్పుడు యూత్ కూడా బాగా అట్రాక్ట్ అవుతుంది. ఈ దైవత్వం పెరిగిందండి జనంలో, హిందుత్వం కూడా పెరిగిందండి.